ఈ యొక్క పర్టికులర్ చార్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అయితే ప్రస్తుతం బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. చూద్దాం, మనకి వాల్యూమ్ కూడా బాగానే ఉంది. దీన్నైతే కొన్ని షేర్స్ పొజిషన్ కోసం హోల్డ్ చేద్దాం. మార్జిన్ ట్రేడింగ్ వద్దులేండి, మనం మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్తోనే వెళదాం. 2x అయితే చూపిస్తున్నారు ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేద్దాం. మార్జిన్ ఫెసిలిటీస్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తాయి. మనకున్న ఫుల్ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే యూస్ చేద్దాం. ఇక్కడ 80 షేర్స్ అయితే లిమిట్ ఆర్డర్లో బై చేస్తున్నాను. ఆర్డర్స్ ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వలేదు, కొద్దిగా ప్రైస్ చేంజ్ చేద్దాం. ఓకే, 10-15 పైసా డిఫరెన్స్ కనపడుతుంది ఇక్కడ. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ పొజిషన్స్. సో ప్రస్తుతానికైతే ఇవి పొజిషనల్గా హోల్డ్ చేద్దాం. దీంట్లో మంచి పొటెన్షియల్ కనిపిస్తుంది. టెక్నికల్గా చార్టు పాజిటివ్గా ఉంది. అండ్ బిగ్ పిక్చర్లో మనకి వీక్లీలో కూడా మంచి బ్రేక్అవుట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ వాల్యూమ్స్ కూడా ఏంటంటే స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేశాయని చెప్పేసి చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం అయితే గ్రీన్లో కనపడుతుంది, మొత్తం కూడా రికార్డ్ చేయలేదు. సో చూద్దాం ఎండ్ ఆఫ్ ది డేకి ఏదైనా సరే. ప్రస్తుతం ఏంటంటే ఇది స్వింగ్ ట్రేడింగ్ కోసం, కొద్దిగా లాంగ్ టర్మ్ కోసం మనం హోల్డ్ చేయొచ్చు. సెక్టార్ కూడా పాజిటివ్గా కనపడుతుంది. ఇంకొక స్టాక్ వచ్చేసరికి ఇక్కడ మంగళం సిమెంట్ మంచి ప్యాటర్న్ బ్రేక్అవుట్ కనపడుతుంది. స్మాల్ క్వాంటిటీ యాడ్ చేద్దాం మనం, ఎందుకంటే కొంచెం ప్రైస్ కూడా 800 పైన ఉంది. 4, 5, 6, 7, 6 క్వాంటిటీ ఎలిజిబుల్ మనం. ఫైన్. ఆర్డరు ఇది కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. విల్ చేంజ్ ద ప్రైస్. ఓకే ఫైన్, ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో ప్రస్తుతం పొజిషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం కొంచెం హోల్డ్ చేద్దాం లాంగ్ టర్మ్ కోసం. ఈ యొక్క చార్టు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు కూడా. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే మంచి కన్సోలిడేషన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర మంచి బ్రేక్అవుట్ అయింది. అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే బాగుండేది, కానీ ఎనీ హౌ దట్ ఈస్ దేర్. చూడండి, ఇక్కడ ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ లాగా అనిపిస్తుంది. మన ఎంట్రీ దగ్గర దగ్గర 813 దగ్గర ఉంది రఫ్గా. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే చాలా బాగుండేది. ఇది కైండ్ ఆఫ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు 460-70 దగ్గర. ఫైన్. సో ఈరోజు ప్రైస్ యాక్షన్ డిఫరెంట్గా బిహేవ్ చేసింది. అండ్ ఇక్కడ మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మంచి మంచి క్వాలిటీ కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఒక్కోసారి బోరింగ్ అనిపిస్తే, ఒక్కోసారి అంటే గ్రేట్ ఇన్సైట్స్ అనేది డెఫినెట్గా షేర్ చేస్తాను. కొన్ని స్క్రీనర్స్ కూడా షేర్ చేశాను. సో ఒకసారి చూడండి. ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చూద్దాం. రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. నిన్నటి రోజున మనం అనుకున్నది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో 49,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ నిన్న ఒక వర్డ్ మనం చెప్పుకోవడం జరిగింది, ఇవి జస్ట్ ప్రాఫిట్ బుకింగే, అంత అగ్రెసివ్గా సెల్లింగ్ అనేది జరగలేదు. ఒకవేళ సెల్లింగ్ మనం కన్ఫర్మేషన్ చేయాలి అంటే కూడా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఇలాగా మనకు కనిపించాలి, అటువంటిదైతే లేదు. బట్ హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు తెలుస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. అండ్ మార్కెట్ రైజ్ అయినప్పుడు కూడా ఎక్కువ మంది సెల్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో ఎనీహౌ ఒకసారి చూద్దాం. ఈరోజు చూడండి, కొంచెం అగ్రెసివ్గా వెళ్ళారు ఏది ఈ లెవెల్ దాటి. ఎందుకంటే 49,000 లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఇక్కడ ఎవరైతే కాల్స్ సెల్ చేశారో వాళ్ళని కొంచెం ప్యానిక్ చేశారు అండ్ మేబీ రికవర్ కూడా చేపించారు. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే చూడండి 48,986 దగ్గర క్లోజ్ అయ్యారు. అంటే కరెక్ట్గా ఒక 14 పాయింట్లు తక్కువగా ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర కింద క్లోజ్ చేశారు. అయితే ఇక్కడ నోషనల్గా ఇంట్రాడేలో ఎవరైనా ఒకవేళ షార్ట్ చేస్తుంటే 49,000 కాలు, వాళ్ళు డెఫినెట్గా ప్యానిక్లోకి వెళ్తారు. ఎందుకంటే అగ్రెసివ్గా రికవరీ చేశారు, ఇంకెంత పైకి వెళుతుందో అని చెప్పేసి. ఎనీహా ఒకసారి లోవర్ టైం ఫ్రేమ్స్లో ప్రైస్ యాక్షన్ అనేది మనం చూసుకుందాం. అండ్ ఈరోజు సెల్ ఆన్ రైజ్ అనుకున్నాం కదా, అలాగే ఉంది. కానీ కొంచెం ఓవరాల్గా చెప్పాలంటే స్లోగా అప్ సైడే మూవ్ అయింది సెకండ్ హాఫ్ మొత్తం కూడాను. మార్నింగ్ గ్యాప్ అప్ అయింది, మళ్ళీ కిందకు వచ్చారు, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళగానే మళ్ళీ సెల్ చేశారు, మళ్ళీ పైకి వెళ్ళగానే మళ్ళీ సెల్ చేశారు. స్మాల్ ప్యాటర్న్స్ కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో. అండ్ దాని తర్వాత 48,800 దగ్గర దగ్గర మనం అప్డేట్ చేసుకున్న టెలిగ్రామ్లో ఆ లెవెల్ దగ్గర మేబీ రికవర్ చేయొచ్చు వీళ్ళు పుట్స్ ఎవరైతే సెల్ చేశారో అని చెప్పేసి. ఎందుకంటే ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేస్తే వాళ్ళు కూడా ఎగ్జిట్ అవుతారు. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఫోర్స్తో ఏం రాలేదు, 48,810 దాకా మాత్రమే వచ్చాడు. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే మార్కెట్లో ఇలా ఫాస్ట్గా ఒకసారి కిందకు వస్తాడేమో, ఇక్కడ ఎవరైతే 48,800 సపోర్ట్ లాగా సెల్ చేశారో పుట్స్, మేబీ వాళ్ళు రికవర్ చేస్తారేమో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఒక రకంగా ఏంటంటే అంత అగ్రెసివ్గా డౌన్ సైడ్ రాలేకపోయాడు. అదేవిధంగా ఓవరాల్గా మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్పిందంటే 48,900 పుట్టు అగ్రెసివ్గా సెల్ చేశారు. బట్ ఒకానొక టైంలో చాలామంది 48,900 కాల్ కూడా సెల్ చేశారనమాట. బట్ నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ ఎక్కడ కూడా వీక్నెస్ కనిపించలేదు. సో ప్రాబబ్లీ ఒక స్పైక్ వస్తుంది ఏమో అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, బట్ ఎనీహౌ ఇక్కడ 49,000 ఏదైతే ఉందో ఆ లెవెల్ని ఒకసారి టచ్ చేశాడు. ఇక్కడ మళ్ళీ స్లోగా 1, 2, 3, 4, 5
దగ్గర దగ్గర 25 మినిట్స్ స్పెండ్ చేసి సడన్గా బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడ నుంచి కూడా ఎవరైనా చిన్న చిన్న స్టాప్ లాస్లు ఉంటే కూడా క్లియర్ చేసి మళ్ళీ వెంటనే లోపలికి వచ్చి క్లోజ్ చేసాడు. ఓకే, సో మనం ఒకసారి ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చైన్ అనేది చూస్తే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. చూడండి, 49,000 ఏదైతే కాల్ ఉందో దాన్ని జీరో చేసేసారు. క్లియరా? అండ్ యాక్చువల్గా 48,800 అండ్ 900 కూడా ఏంటంటే ఆ కాల్స్ కూడా జీరో చేసేసారు. ఓవరాల్గా మార్కెట్ బుల్లిష్లోనే ఉంది, బట్ అగ్రెసివ్గా అయితే పైకి వెళ్ళలేదు. ఓకేనా? అండ్ మనం నిన్నటి చెప్పుకున్న 48,500 పుట్టు సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది, అండ్ 49,000 కూడా మనకి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. బట్ ఏంటంటే మార్కెట్ రెసిస్టెన్స్కి దగ్గరగా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రీమియమ్స్ ఫ్లక్చువేషన్ అయ్యే అవకాశం ఉంటుంది యాజ్ కంపేర్ టు ద పుట్స్ ఎందుకంటే చాలా దూరంలో ఉంది స్ట్రైక్ 48,500. బట్ 49,000 అనేది దగ్గరకు వస్తున్న కొద్ది ఏం చేస్తారంటే సెల్లర్స్ స్టాప్ లాస్ బుక్ చేసుకోవడం లేదా స్మాల్ ప్రాఫిట్ ఏదైనా ఉంటే బుక్ చేసుకొని మళ్ళీ రోల్ ఓవర్ చేయడం జరుగుతుంది, దూరంగా వెళ్తూ ఉంటారనమాట ఎక్స్పైరీ రోజు. రైట్. అండ్ సేమ్ థింగ్ అనేది మనకి ప్రైస్ యాక్షన్ నిఫ్టీని అయితే నేను ట్రాక్ చేయలేదు, సేమ్ ఫాలో అయ్యి ఉండొచ్చు మేబీ. అగైన్ ఏంటంటే ఇంతకుముందు మనం ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇంట్రాడేలో వస్తూ ఉంటాయని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. చూడండి, అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ లైన్ సింక్ చేస్తే ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ అక్యుములేషన్ ప్రాసెస్ అనమాట. ఓకే, అక్యుములేషన్ జరిగింది, సడన్గా బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి ఒకవేళ ఆప్షన్ బాయర్ అయితే ఇక్కడ కాల్ ఆప్షన్ని బాయ్ చేసే ప్రయత్నం చేస్తారు, సెల్లర్ అయితే ఏం చేస్తాడంటే ఇక్కడ పుట్స్ని సెల్ చేస్తారనమాట. ఏది ఈ సపోర్ట్ కింద బేస్డ్ ఆన్ ద రిస్క్ కెపాసిటీని బట్టి. ఓకే, ఎనీహౌ 22,000 మనకి 770ని బొంబార్డ్ చేశాడు. ఓకే, 715 అయితే బ్రేక్అవుట్ చేసి ఎనీహౌ 750 కింద క్లోజ్ చేయడం అనేది జరిగింది ఈరోజు. రైట్. బిగ్ పిక్చర్లో ఒకసారి చూద్దాం. చూడండి, నిన్న మనకి చెప్పుకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ 22,800 అండ్ 22,500 అని చెప్పేసి చెప్పుకున్నాం. ఓవరాల్గా బులిష్గానే కనిపించింది నిన్న. అండ్ ఇది చూస్తే మనకి ఏంటంటే స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిడేట్ గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి కూడా, బట్ ఈరోజు టాక్టిక్గా మూవ్ చేశారు. అలా అని మనం ఈ రోజును బట్టి బుల్లిష్ అని చెప్పలేం, కానీ కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. సో నెక్స్ట్ వీక్కి ఎలా ఉందనేది చూద్దాం. ఒకసారి సెన్సెక్స్ చూద్దాం, ఎందుకంటే రేపు మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్లో ఏ విధంగా ఉందని చెప్పేసి. అండ్ ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. రైట్. అండ్ ప్రస్తుతం ఏంటంటే హైయర్ లెవెల్స్లోనే స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ కూడా అంత అగ్రెసివ్గా సెల్లింగ్ ఫోర్స్ అయితే కనిపించట్లేదు. అండ్ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు. మన డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా అగ్రెసివ్గా బై చేస్తున్నారు. ఐ థింక్ ఏంటంటే అప్ టు ఎలక్షన్స్ ఈ యొక్క మానియా కంటిన్యూ అవ్వచ్చు. సో అనుకుంటున్నాను నేను, డిఐఎస్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ అగైన్ అంటే బుల్లిష్ హరామీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. టెక్నికల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 75,100 150 లెవెల్ దగ్గర కొద్దిగా టెంపరీగా సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ రావాలంటే కూడా మనకి అట్లీస్ట్ ఏంటంటే ఒకవేళ వచ్చిన ఈ లెవెల్ని క్రూషియల్ సపోర్ట్గా తీసుకునే అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ మనకి పాసిబిలిటీ ఉందన్నమాట. 74,600 ఈ లెవెల్ దాకా డౌన్ సైడ్ పాసిబిలిటీ కనిపిస్తుంది. అంత వీక్నెస్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఓవరాల్గా బిగ్ పిక్చర్లో. అండ్ ఒకసారి సెన్సెక్స్ చూద్దాం. సో ఎల్లుండి మనకి ఎక్స్పైరీ ఉంది 12th, అంతేనా? థర్స్డే ఐ థింక్. రేపు రంజాన్ ఉంది కాబట్టి హాలిడే, 12th ఎక్స్పైరీ ఉంది. మనకి బిగ్ పిక్చర్లో 76,000 75,500 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ 75,000 దగ్గర కాల్ పుట్ సెల్ చేశారు. 74,700 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మనకు ఒక పిక్చర్ క్లారిటీ అయితే ఏం రావట్లేదు. ఓకేనా? అంత పెద్ద అగ్రెసివ్గా క్లారిటీ లేదు, ఎందుకంటే రేపే ఎక్స్పైరీ కాబట్టి బోత్ కాల్స్ అండ్ పుట్స్ అన్నీ కూడా సెల్ చేస్తున్నారు. మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను ఒకసారి చేసి 75,500 ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా కనిపిస్తుంది. 75,500 అనేది రౌండ్ నెంబరు, అంతేనా? దాని తర్వాత
74,500 బిగ్ పిక్చర్లో 74,500. ఇది కూడా ఏంటంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి ఒక బ్రాడర్ రేంజ్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనకి దగ్గర దగ్గర 500 పాయింట్ల పైకి 500 పాయింట్ల కిందకి రేంజ్ అనేది కనిపిస్తుంది. క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్, ఓకేనా. క్లియర్గా మనకి ఆప్షన్స్ డేటా నుంచి ఒక డైరెక్షన్ అనేది క్లారిటీ అనేది లేదు. ఓకే, ఒకసారి నిఫ్టీ ఎలా ఉందనేది చూద్దాం. ఆప్షన్స్కి వెళదాం. వ్యూ ఇన్ డెప్త్ ఈరోజు అయిపోయింది. ఓకే, 18th ఏప్రిల్ చూస్తే చాలా దూరం వెళ్ళిపోయారు. ఐ థింక్ వాలటిలిటీ అనేది రానున్న రోజుల్లో పెరుగుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే గత 2-3 రోజులు 4 రోజుల నుంచి కూడా ఓపెనేటర్స్ ఎవరు కూడా దగ్గరగా ఎవరు సెల్ చేయట్లేదు, చాలా దూరంగా సెల్ చేస్తున్నారు. ఎనీహౌ ఇది కొంచెం అప్ సైడ్ దూరంగా ఉంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేసుకోలేం. ఎనీహౌ ఏంటంటే మనకి ఇమీడియట్గా ఎటువంటి సపోర్టు రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ అయితే కనిపించట్లేదు ఏది నిఫ్టీ 50లో. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏమన్నా డేటా చెప్తుందని చెప్పేసి. ఎనీహౌ ఇక్కడ 49,000 కాలు పుట్ అయితే స్ట్రాడల్ ప్లే జరుగుతుంది, షార్ట్ స్ట్రాడల్. చాలామంది ఏంటంటే ప్రీమియమ్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి షార్ట్ స్ట్రాడల్ ప్లే చేసి హెడ్జింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అటువంటిది జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఎనీహౌ ప్రస్తుతం ఉన్న రౌండ్ నెంబర్ 49,000 దగ్గర ఉన్నాం కాబట్టి ఇటు నుంచి ఒక 500 పాయింట్లు, ఇటు నుంచి ఒక 500 పాయింట్లు రిస్క్ తీసుకునే వాళ్ళు ఏంటంటే కాల్ అండ్ పుట్టు సెల్ చేసినట్టు, ఇదేమో పుట్టు ఇదేమో కాల్ సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం మనకున్న అప్డేట్ అది ఫ్రెండ్స్. అంత క్లారిటీగా కనిపించట్లేదు. మేబీ దూరంగా వెళ్తున్నారంటే మేజర్గా పెద్ద పెద్ద స్వింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ ఫియర్ అంత పెద్ద పెద్దగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి చాలామంది ఏంటంటే తొందరపడి రైటింగ్ అయితే చేయట్లేదు అన్నమాట, ఆప్షన్ సెల్ చేయట్లేదు. సో ప్రస్తుతానికి ట్రెండ్ లైన్స్ అనేది మనం టాక్టిక్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ చక్కగా పైకి వెళుతుంది, ఎటువంటి వీక్నెస్ అనేది ఏం కనిపించలేదు. సో ట్రెండ్ లైన్ని మనం చాలా చక్కగా ఇది అలైన్మెంట్ అయిందనమాట. సో డెఫినెట్గా ఒకవేళ మార్కెట్ కానీ వస్తే ట్రెండ్ లైన్స్ దగ్గర మేబీ సపోర్ట్ తీసుకోవచ్చు. ప్రాబబ్లీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితేనే దాన్ని ఏంటంటే మనం బేర్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. యా, అండ్ ఇన్ బిట్వీన్ ఇంట్రాడే ప్లే చేస్తున్నట్టయితే స్మాలర్ టైం ఫ్రేమ్లో మనం పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు, బేర్ కానీ బుల్ కానీ, నో ప్రాబ్లం. బట్ బిగ్ పిక్చర్లో అయితే మనకి డేటా అనేది చార్ట్ అయితే క్లియర్గా అప్ ట్రెండ్లో కనిపిస్తుంది. సో ఈరోజు నేను మొత్తం కూడా కాల్స్ సెల్ చేసుకుంటూ వచ్చాను. ఇంపార్టెంట్ లెవెల్స్ అనుకున్న దగ్గర అప్పుడల్లా కాల్ సెల్ చేసి మొత్తం మీద లాస్ట్ స్పైక్లో ఇక్కడ 49,100 కాల్ సెల్ చేసి కొద్దిగా గ్రీన్లో అయితే క్లోజ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ అప్డేట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.